నమస్తే ఫ్రెండ్స్, నేను భాను మేకల. డిచ్కీ బాబా అలియాస్ రాధా మనోహర్ దాస్ గారు అలియాస్ అడ్డా మోహన్ రావు గారు. వీడి గురించి కొన్ని విషయాలు మాట్లాడేది ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని ఇది కొత్తగా పెట్టుకున్న ఛానల్ అండి నేను. మన ఛానల్లో ఎప్పుడూ వల్గారిటీ ఉండదు. సమాజానికి పనికి వచ్చే వీడియోస్ మాత్రమే ఉంటాయి. అలాంటి ఇంటర్వ్యూస్, అలాంటి సబ్జెక్ట్ కలిగినటువంటి కంటెంట్ మాత్రమే మన ఛానల్లో టెలికాస్ట్ అవుతాయి. కాబట్టి నన్ను ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ప్రతి వీడియోకి కామెంట్ అడుగుతాను నేను, ఎందుకంటే మీ యొక్క స్పందన నాకు కూడా తెలియాలి కాబట్టి. రైట్గా వీడియోలోకి వెళ్తే, డిచ్కీ బాబా అమ్మాయిలతో పులిహార కలుపుతూ 100 మంది పిల్లలను కనాలి, కండబట్టిన ఫోటోలు పెట్టాలి, నువ్వు బాగా తినాలి అని అమ్మాయిలతో పులిహార కలిపి చాలా 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్, మంచి పేరు తెచ్చుకున్నటువంటి అమ్మాయిలతో పులిహార కలిపి వీడు కూడా రాసలీల పూజారి అని చెప్పి మంచి పేరు తెచ్చుకున్నటువంటి డిచ్కీ బాబా అలియాస్ రాధా మనోహర్ దాస్ గాడి గురించి మరొకసారి మన ఛానల్లో ప్రస్తావన తెస్తున్నాను. వాస్తవానికి వాడిని పూజారి అనుకుంటారు, అంటే బ్రాహ్మిన్సే కదా అందరూ పూజారిలాగా ఉండేది. ఆ పూజారి అంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణే. మరి వీడు కూడా వెనక పిలక పెట్టుకొని ఆ పూజారి గెటప్ వేయగానే చాలా మంది వీడిని పూజారి అనుకుంటారు, కానీ వీడు పూజారి కాదు. బీసీ కులానికి చెందినటువంటి ఒక తెలికల కులం. బీసీల్లో తెలికల కులం. ఇప్పుడు ఎస్సీల్లో మాలా, మాదిగా, రెల్లి, ఇంకా అది ఇది ఎట్లా అయితే ఉంటాయో, బీసీల్లో తెలికల కులం, చాలా కింది స్థాయి కులం. వీడు పూజారి కాదు, వీడు బ్రాహ్మణుడు అంతకంటే కాదు. అర్థమైందా? మరి వీడి స్వగ్రామం ఎక్కడో అటు పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపొడి, ద్వారకా తిరుమల పక్కన తాళ్ళపొడి, ఒక చిన్న గ్రామం. వీడు చదువుకుంది ఎక్కడ? పరసా పద్మరాజారావు అనే స్కూల్. 1వ తరగతి నుంచి 10 వరకు అక్కడే చదువుకున్నాడు. మరి వీడి యొక్క హావభావాలు వీటన్నిటిని పరిశీలిస్తే నాకేమని గుర్తొస్తుంది, నాకైనా మీకైనా? వీడొక పాయింట్ గాడు, వీడొక చెక్కగాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు పెళ్లిగాల స్కూల్లోనే అక్కయ్య గారు నడిచినట్టు నడిచేవాడు అంట. ఇప్పుడు స్కూల్లో ఎస్పీఎల్ అంటే స్కూల్ లీడర్స్ అనేవాళ్ళు కదా ఆ రోజుల్లో. స్కూల్లో 10th చదివేటప్పుడు అట్లా పనిచేశాడు స్కూల్లో. ఆ రోజుల్లోనే వీడి నడక, వీడి హావభావాలు చూసి స్కూల్లో వీడేంది చెక్కగాడు, అక్కయ్య గళ్ళగా నడుస్తున్నారని అనుకున్నారంట. అట్లాగే పిలిచేవాళ్ళంట వీళ్ళు. వీళ్ళ నాన్న పేరు అడ్డా సత్యనారాయణ, వీళ్ళ అమ్మ పేరు అడ్డా శ్రీలక్ష్మి. వీడికి తమ్ముడు ఉన్నాడు, ఒక చెల్లి కూడా ఉంది. చెల్లికి విడాకులు అయిపోయాయి. భారీగా ఏదో దౌరీ రూపంలో, ఏదో నష్టపరిహారం రూపంలో డబ్బులు కూడా వసూలు చేశారంట. వీళ్ళది కిళ్ళి కొట్టు వ్యాపారం. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, సుమారు ఒక 10 ఏళ్ళు అయింది. తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడికి ఫ్యాన్సీ షాప్ ఉందంట. వీడు ఇస్కాన్లో, వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు, రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళ తమ్ముడు ఇస్కాన్లో ఉండేవాళ్ళు. అంటే శ్రీకృష్ణుడు మాత్రమే కొలుస్తారు అక్కడ. దాంట్లోంచి వీళ్ళిద్దరు తరిమేశారు. ఇప్పుడు ఇస్కాన్లో లేరు. కాబట్టి వీడి భాగవతాలు మన ఛానల్లో ఎందుకు ప్రజలకు తెలియజేస్తున్నాను, గతంలో కూడా తెలియపరిచానులే కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, వీడంత నీచ్ కమినే కుత్తేగాడు, వీడంతా చెక్కగాడు, మత పిచ్చోడు, మత ఉన్మాది, సైకోగాడు. ఏ కోశాన కూడా మానవత్వ లక్షణాలు లేవు రాధా మనోహర్ దాస్ గారిలో. రాధా మనోహర్ దాస్ గారిలో మానవత్వ లక్షణాలు అసలు లేవు. వాడొక మత ఉన్మాది. ఎంతసేపు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీరి మీద పడి వాడు జేబులో డబ్బులు సంపాదించుకోవడమే తప్ప కష్టపడి కూలీ నాలీ చేసుకొని ఏదో ఒక పని చేసుకుందామని లేదు. ఎందుకంటే వాడి కుటుంబం లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ మందు తాగుతాడు, మంచిగా మటన్ ముక్కలు, చికెన్ ముక్కలు తింటాడు. పైపెచ్చు నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని అని చెప్తాడు. ఎక్కడన్నా ఏదన్నా దేవాలయాలకు సంబంధించి ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు జరిగితే అక్కడికి వెళ్ళి వీడే పెద్ద ధర్మ పరిరక్షకుడిలా కలరింగ్ ఇస్తాడు. వీడు ఎంతసేపు క్రిస్టియన్లు, ముస్లింలు టార్గెట్. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా చాలా మంది హైందవ సోదరుల్ని, నేను అందరిని అనట్లేదండి, హిందుత్వవాదుల్ని ఎవరిని అనట్లా. ఒక రాధా మనోహర్ దాస్ గారిని, ఈ లలిత్ కుమార్ గారిని, ఈ కరుణాకర్ గారిని, ఇలాంటి పిచ్చి వెధవల్ని, పిచ్చి ముదిరినటువంటి వెధవలను మాత్రమే అంట. రాధా మనోహర్ దాస్ గారికి సూటిగా నా ప్రశ్న, ఈ భారతదేశంలో ఉన్న హిందువుల్ని, ముస్లింల్ని, క్రిస్టియన్ని బ్రహ్మ సృష్టించాడే అనుకోండి, అసలు ఈ భారతదేశంలోనో లేకపోతే ప్రపంచ దేశాల్లో మీరు అనుకున్నట్టుగా మా శ్రీరాముడో లేకపోతే బ్రహ్మే సృష్టించాడు అని అనుకోండి, మా బ్రహ్మే దేవుడు అని అనుకోండి, మరి ఆయన అసలు క్రిస్టియన్లు లేకుండా, ముస్లింలు లేకుండా మొత్తం భారతదేశంలో, ప్రపంచం మొత్తం హిందువులుగా గుర్తించవచ్చు కదా. ఒకవేళ మీ దృష్టిలో
శ్రీరాముడే ఈ సృష్టిని సృష్టించాడు అనుకోండి. మరి అదే శ్రీరాముడు క్రైస్తవులుగా ఎందుకు కొంతమందిని పుట్టించాడు? ముస్లింలుగా కొంతమందిని ఎందుకు పుట్టించాడు? లేకపోతే ఇంకొంతమందిగా ఎందుకు పుట్టించాడు? అసలు అమెరికా దేశాలు, లేకపోతే ఆ దేశాలు, ఈ దేశాలు 170 దేశాలు లేకుండా మొత్తం ఒకే చోట పెట్టి ఇండియా అని పేరు పెట్టి అందరూ శ్రీరాముడిని కొలవండి, లేకపోతే ఇంకే దేవుడు వెంకటేశ్వర స్వామిని కొలవండి అని చెయ్యొచ్చు కదా. ఇలా మీరు అనుకున్నట్టుగా బ్రహ్మే దేవుడైతే, శ్రీరాముడే దేవుడైతే మరి వీళ్ళందరినీ ఇలా రకరకాలుగా ఎందుకు వివరించారు? నా పాయింట్ ఇది. దీనికి సమాధానం చెప్పాలి ఎవరైనా ఉంటే. మీరు అనుకున్నట్టు సృష్టికర్త ఈ లోకాన్ని సృష్టించింది, ఈ లోక సృష్టికర్త శ్రీరాముడో, లేకపోతే బ్రహ్మో, లేకపోతే వెంకటేశ్వర స్వామి అయితే క్రైస్తవులుగా ఎందుకు పుట్టించాడు? మరి అదే వెంకటేశ్వర స్వామి ముస్లింలుగా ఎందుకు పుట్టించాడు? ఆన్సర్ ఉండదు. కాబట్టి ఈ కొజ్జాగాడు డిచ్కీ బాబా గాడిని బూటుతో వాడి గుండంతా కొట్టి బట్టలకు తీసి రోడ్డు మీద విజయవాడ చుట్టుపక్కల ఆంధ్ర తెలంగాణలో ఊరేగించాలి ఇలాంటి సైకో ఉన్మాదని. మేము ఉన్నామండి, అన్ని మతాలను గౌరవిస్తాం. మనం పెట్టుకున్నదేగా కుల మతాలు. ఫస్ట్ అందరం మనుషులేగా. కుల మతాలు కాకుండా ఫస్ట్ మనుషులుగా పుట్టాం, తర్వాత కుల మతాలు వచ్చినాయి. అరే మేము గౌరవిస్తున్నాం ఎదుటి మతాలని, మాది ఏ మతమైనా అవ్వచ్చు, ఏ కులమైనా అవ్వచ్చు. ఈ రాధా మనోహర్ దాస్ గడికి అది లేదు. వీడికి హిందువులు ఒక్కళ్ళే, హిందువుల్లో కూడా అది కూడా వాడి దగ్గర పనిచేసిన ఒక అమ్మాయి పబ్లిక్ గా వీడి భాగవతాలు మొత్తం బయట పెట్టింది. ఇస్కాన్ లో వీళ్ళంతా కలిసి పనిచేసినప్పుడు ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది, ఆ వీడియో ఇప్పటికి యూట్యూబ్ లో ఉంది. ఏంటి ఇంకా వీళ్ళు ఎక్కడైనా కనీసం ఆంధ్ర తెలంగాణలో ఎంతో మంది పేద హిందూ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళని ఆదుకోండి. నిజంగా మీరు హిందూ ధర్మ పరిరక్షకులైతే. హిందూ దేవాలయాలు మరుగున పడిపోయినాయి, చరిత్ర కలిగినటువంటి హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటిని చక్కగా రీకన్స్ట్రక్షన్ చేయండి, వాటిని బాగు చేయండి. చాలా మంది హిందూ పూజారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వారి పిల్లలను చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వారిని ఏరండి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి వారిని ఏరి కనుగొని వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి. ఎంతసేపు మీరు దోచుకోవటమేనారా వెదవల్లారా? ఎంతసేపు మీరు దోచుకోవటం, ముస్లింల మీద క్రైస్తవుల మీద పడి ఏడ్చి మీ పొట్టకూటి కోసం మీ పొట్ట నింపుకుంటున్నారా ఇతర మతాలను దూషణలు చేస్తూ? మన ఇంట్లోనే హిందువుల్లోనే చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఎందుకు గుర్తించట్లేదు? వాడికి ఎందుకు ఆదుకోవట్లేదు? వాడు కరుణాకర సుగుణాగాడు ఉన్నాడు, వాడు ఏం చేసేవాడు ఒకప్పుడు ఊరిలో. ఈరోజు వాడు 20 లక్షల రూపాయల కారు వాడటం, ఒక ఆఫీస్ మెయింటెనెన్స్, ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి రా. మరి మీరు క్రైస్తవుల మీద ముస్లింల మీద పడి ఏడ్చే కంటే వాళ్ళు దశం భాగాలు తీసుకుంటున్నారని, ముస్లింలు అదేదో దోచుకుంటున్నారని వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు కదా, మీకు డబ్బుల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి? 10 ఏళ్ల కిందట కరుణాకర్ గారి పరిస్థితి ఏంటి? ఒక 10 ఏళ్ల కిందట రాధా మనోహర్ దాస్ గారి పరిస్థితి ఏంటి? ఒక 5-6 ఏళ్ల కిందట లలిత్ కుమార్ గారి పరిస్థితి ఏంటి? ఈ రోజు వీళ్ళ పరిస్థితులు ఏంటి? శివశక్తి గురించి కరాటే కళ్యాణ్ గారి అండ్ మీ టీము బయటకు వచ్చి వీడియోలు పెట్టలా? మీ భాగవతాలంతా చెప్పలా? ఏంటి మీరు నీతిమంతుల్లా మాట్లాడతారు? లలిత్ గడు 60 లక్షల రూపాయలు వసూలు చేస్తా ఆ జ్యువెలరీ అతల్ని వీడియోలు రాలేదా? పోలీసులు అరెస్ట్ చేయలేదా? ఇవన్నీ చూడలేదా? మరి మీరేం పరిరక్షకులరా? కాబట్టి ఇలాంటి కొజ్జా వేదవల్ని బాయ్కాట్ చేయాలి మనం అంతా. ఈ రాధా మనోహర్ దాస్ గాడు, లలిత్ కుమార్ గాడు, కరుణాకర్ గాడు, ఇలాంటి నీచ్ కమ్యూని కుత్తేగాళ్ళని బాయ్కాట్ చేయాల్సింది. ఇంకా చాలా మంది గుడ్డిగా వీళ్ళని మీకేం పోయే కాలం పుట్టిందిరా వీళ్ళని నమ్మేవాళ్ళు. మనిషిని మనిషిగా చూడండి, ఆపదలో ఉన్నాడిని ఆదుకోండి. నిజంగా ధర్మాన్నో లేకపోతే హిందూ ధర్మాల గురించి బూతులు మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడు, లేకపోతే ఇంకా అసలు సమాజంలో లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది వచ్చేలా మాట్లాడే వాళ్ళని చర్యలు తీసుకోండి. మీ బతుకులు తగలయ్యా. మతం పేరుతో ఎంతకాలం వ్యాపారం చేస్తారు, ఎంతకాలం దోచుకు తింటారు అమాయక ప్రజల్ని? ఇలా నాకు మాట్లాడాలని నాకు ఉంది. కానీ నేను సొసైటీలో ఒక 7 సంవత్సరాల నుంచి జర్నలిజంలో అనేక ప్రజా సమస్యల పైన నేను ఫైట్ చేశాను. సమాజం బాగుండాలని అనేక మంది విషయాలు నేను వెలుగులోకి తీసుకొచ్చాను. కానీ నేను అలా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే చాలా మంది నువ్వు ఎందుకు ఎట్లా మాట్లాడతావు అని అంటారు, కామెంట్లు పెడతారు. కాబట్టి ఇలా నా బాధనంతా ఇట్లా మాట్లాడాలని ఉంది, కానీ నేను మాట్లాడను. ఎందుకంటే రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ సుగుణ గారు, లలిత్ కుమార్ గారు, వీరందరూ నిజంగా హిందువుల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిని ఆదుకోండి. హిందూ దేవాలయాలు చాలా మరుగున పడిపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. వాటిని పునర్నిర్మాణం చేయండి. హిందూ పూజారులు చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని ఆదుకోండి. వారి పిల్లలను చదివించే బాధ్యత తీసుకోండి. కొన్ని చోట్ల పూజారులు మరి గర్భగుడిలోనే మందు తాగి చిల్లరగా చేస్తున్నారు, వాళ్ళని బయటికి లాగండి. చక్కగా అలాంటి వారిని వెలివేయండి, వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించండి. ఈ వీర్రాఘవరెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, వారి మీద మీ ప్రతాపం చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాధా మనోహర్ దాస్ గారు
ఇక నుంచైనా మీ బుద్ధి మార్చుకొని మీ పద్ధతి మార్చుకోండి. సమాజానికి కాస్త కూస్త పనికొచ్చే పనులు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.